ఇక ముఖ్యమైన అంశం మన మీద ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల విగ్రహాలు, వారి యొక్క ఆధిపత్యం, వారి పార్టీలు. ఇప్పుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే కొన్ని ఛానళ్ళల్లో స్టోరీలు వేస్తురట, పవన్ కళ్యాణ్ గారు అడుగు కాదు రేపు భారీ బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి. పెట్టుకోండి, సినిమా యాక్టర్లు, ఏముంది, మాకు పోయేదేముంది. కానీ రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కలిసి ఓడగొడతాం. నువ్వు వచ్చి పోటీ చేయి, ఏమంటారు, యోగా చేయి, ఏమైనా చేయి, మీకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండో అంశం, అక్కడ రాజధాని, ఆంధ్రాలో రాజధాని ఏం కావాలి? వాస్తవానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక డీజీపీ ఆఫీస్ కావాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పి? ఎక్కువ పరిపాలన చేయాలంటే ప్రస్తుతం ఇమీడియట్గా దానికి ఆంధ్రాలో సేకరిస్తున్నటువంటి భూమి 80,000 ఎకరాలు. అంటే ఒక అసెంబ్లీ కట్టడానికే, ఒక సెక్రటేరియట్ కట్టడానికే, ఒక సీఎం ఆఫీస్ కట్టడానికే 80,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అంటే దానిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందులో నష్టపోతున్న రైతులు, వాళ్ళ హక్కులు డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కుల కోసం కూడా మేము మంచిగా మాట్లాడతాం, వారి హక్కుల కోసం కూడా కొట్లాడతాం. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే ఇక్కడ మీ నాయకుల విగ్రహాలు మా ముఖ్యమంత్రి పెడుతున్నారో, మా పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడ పెట్టండి, మా జయశంకర్ సార్ విగ్రహం అక్కడ పెట్టండి, మా చెన్నారెడ్డి గారి విగ్రహం అక్కడ పెట్టండి. ఇట్లా మేము ఇస్తాం. మా ఈశాన్ రెడ్డిది, మా శ్రీకాంతాచార్యది, వాళ్ళ విగ్రహాలు మీరు అక్కడ పెట్టండి. ఇక్కడ మేము అనేక మంది విగ్రహాలు ఉంటే సహనశీలతతో ఉన్నాం, సంస్కారంతో ఉన్నాం, ప్రజలుగా కలిసి ఉండాలి, పార్టీలుగా ప్రాంతాలుగా విడిపోవాలని కోరుకున్నాం కాబట్టి సహనశీలతతో ఉన్నాం. ఆ సహనశీలతను మీరు తప్పర్థం చేసుకొని మళ్ళా మా నెత్తి మీద ఎక్కి రాజకీయం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది అటువంటి తెలంగాణ కాదు, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు. యువకులు, జెన్జీ మేలుకున్నటువంటి తెలంగాణ, మహిళలు మేలుకున్నటువంటి తెలంగాణ, ఉద్యమకారులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ. కాబట్టి మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే చరిత్రలో. ఇట్లా మళ్ళొక్కసారి పెట్టుకోవద్దు. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు, కర్ణాటక ఓన్రు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ ఒక్క విషయంలో గత 12 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డాక ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను 11 రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనివి నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వస్తే సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో, మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు. మా భయం, మా బాధ, మా ఆవేదన ఏంటంటే ఈ 12 ఏళ్ళల్లో టీడీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎప్పుడైనా మన నీళ్లు గుంజుకుందామనే చూసిరు కానీ సమానంగా వంచుకుందామన్నారా? సామరస్యంతో వ్యవహారం చేసిండ్రా? కరెంట్ వాళ్ళని ఉద్యోగులను అడిగి పంపిస్తే జాయిన్ చేసుకోకుండా తిప్పి పంపిరు తప్పితే జాయిన్ చేసుకున్నారా? అంటే మీరు ఏదన్నా పద్ధతి పాటించిరా? ఎన్నడన్నా మా రాష్ట్రం మంచి కోరుకున్నారా? మీతోని పొత్తున్న బీజేపీ ఆయన ఏమంటాడు? ఆయన తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట అన్నా మన తెలంగాణ కొత్త రాష్ట్రం అయిందని శుభాకాంక్షలు చెప్పిండ్రా? మనసు నిండుగా ఎవరైనా మాట్లాడినరా? అటువంటి వాళ్ళకి ఏం స్థాయి, ఏం అవసరం ఉంది ఇక్కడ? మీకు రాజకీయం సరిపోతలేదా? ఆంధ్రాలో రైతుల్ని దోసుకు తినేది, ప్రజల్ని దోసుకు తినేది, ఇక్కడ మళ్ళొచ్చి తెలంగాణ మీద ఎందుకు మిడతల దండులాగా వ్యవహారం చేస్తున్నారు? చూస్తూ ఊరుకునేది లేదు. మీరు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం అది ఇదని చెప్తురట. మా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలతో మాకు ఏం ప్రాబ్లం లేదు, అసలే ప్రాబ్లం లేదు. అది మీకు కూడా తెలుసు. 12 ఏళ్ల నుంచి మంచిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నాం. ఆంధ్ర రాజకీయ నాయకులతోని మాత్రం మాకు ప్రాబ్లం ఉంది, ఉంటుంది. రేపటి నాడు కూడా మీరు తెలంగాణ వైపు కన్నేసి చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. మా తల్లి మీద కన్నేస్తే చూసుకుంటూ కూర్చునే దద్దమ్మ ప్రజలు లేరు ఇక్కడ. ఖచ్చితంగా పిడికిలెత్తుతాం, ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. అదేవిధంగా ఎట్లయితే ఆంధ్ర శక్తులను ఎదుర్కొంటామో అట్లే తెలంగాణ ఉద్యమ బిడ్డలను, ఉద్యమకారులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. నేను మీకు ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే చెప్పా, మీరు
సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ. ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ కాల్మొక్తా, బాంఛన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా? అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడను ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే, జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేసాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు ఇలా. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలా. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే, ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు?
12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమీ లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి దానికి చిలవలు పలవలు చేసి నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు. ఇన్ని సంవత్సరాలు 12 years నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా